గురుగారు ఈ శాస్త్రం గురించి చాలా బాగా అర్థమైంది. అయితే ఇక్కడ వచ్చే సందేహం ఏమిటంటే, ఈ ఆధునిక కాలంలో ఎవరికి వాళ్ళు వృత్తుల్లో చాలా నిమగ్నులై ఉంటున్నారు. అంటే సుమారుగా 10 గంటలు దాకా వేరే ప్రదేశంకు వెళ్ళి, అక్కడే వాళ్ళు వృత్తి ఉద్యోగాలు చేసుకుంటూ, మళ్ళీ ఎప్పుడో రాత్రిళ్ళు తిరిగి వచ్చి, ఇలాంటి ఒక వ్యవస్థ ఉన్నప్పుడు సనాతన ధర్మాన్ని పాటించడానికి వాళ్ళకి అవకాశం ఎలాగా ఉంటుంది? ఏదైనా మీరు ఉపాయం ఇవ్వగలరని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా యువత కూడా చదువుల్లో కూడా అలాగే ఉంటున్నారు వారు. దీనికి ఒక ఉపాయం మీరు ఇవ్వగలరని ప్రార్థిస్తున్నాను గురుగారు. అదే ఇప్పటి కాలంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ లేకపోతే ఉద్యోగ వ్యవస్థ వీటన్నిటి నిమిత్తంగా చాలా గంటల పాటు ప్రతిరోజు చాలా గంటల పాటు దానికోసం సమయాన్ని వెచ్చించాల్సి వస్తుంది అందరికీ కూడా. ఇది అనివార్యం కాబట్టి వాటికి ఆ సమయాన్ని వెచ్చించాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే శాస్త్రం మనిషిని ధర్మాన్ని ఆచరించమని శాసించేటప్పుడు ఈ శాసనంలోనే ఇంకొక విషయాన్ని కూడా చెప్పింది శాస్త్రం. ఏమిటి అనంటే, నీకున్నటువంటి శక్తి సామర్థ్యాలకి తగినట్టుగా నువ్వు చేయాలి అని చెప్పింది. ఎక్కడా కూడా శాస్త్రం మనిషిని బలవంతంగా ఈడ్చుకొచ్చి నువ్వు ఇది చేయాలి అని చెప్పదు శాస్త్రం. నీకున్నటువంటి శక్తి సామర్థ్యాల ఇప్పుడు ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టి ఏదో ఒక మంచి పని చేయాల్సినటువంటి సామర్థ్యం ఉన్నవాడికి శాస్త్రం నువ్వు 100 రూపాయలు ఖర్చు పెడితే సరిపోదు, నువ్వు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే అని ఎప్పుడూ శాస్త్రం చెప్పదు. నువ్వు 1,00,000 రూపాయలు ఖర్చు పెడితేనే నీకు మంచి చేస్తాను, లేదంటే చెయ్యను అని ఎప్పుడు శాస్త్రం చెప్పదు. ధర్మం కూడా అలా చెప్పదు. శాస్త్రం ఏం చెప్పింది అనంటే, నీకు దగ్గర ఇంతే సామర్థ్యం ఉందా, అయితే దాన్నే నువ్వు చెయ్యి, నీకు కావలసినటువంటి శ్రేయస్సుని నేను ఇస్తాను అని ధర్మం అని శాస్త్రం మనకి చెప్పింది. అందుకే స్వయంగా భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు? పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః అని అన్నాడు. అంటే ఏమిటి? నువ్వేదో నాకు లక్షలు కోట్లు కిలోలు బంగారాలన్నీ సమర్పించాల్సిన అవసరం లేదు. అంటే ఆ సామర్థ్యం ఉంటే నీ ఇష్టం, సమర్పించు, పర్వాలేదు. కానీ ఆ సామర్థ్యం కనుక నీకు లేదు అనంటే, ఆ సామర్థ్యం ఉన్న వ్యక్తిని చూసి అయ్యో ఆయన ఎంత చేస్తున్నాడే నేను అంత చేయలేకపోతున్నానే అని నువ్వు అస్సలు అనుకోవాల్సిన అవసరం లేదు. ఆ సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తితో నువ్వు పోల్చుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికైతే సామర్థ్యం ఉందో ఆయన ఆ పని చేస్తాడు, ఆ వ్యక్తి ఆ పని చేస్తాడు. కానీ నీకు ఆ సామర్థ్యం లేదా, దేవస్థానానికి వెళ్ళేటప్పుడు దారిలోనో ఎక్కడో ఒక చోట ఏదో ఒక తులసి మొక్క ఉండనే ఉంటుంది. అసలు మీ ఇంట్లోనే ఒక తులసి మొక్క ఉంటుంది. దాని నుంచి ఒక తులసి దళాన్ని తీసుకొచ్చి సమర్పించు. పత్రం అంటే తులసి పత్రం అని అర్థం. దాన్ని తీసుకొచ్చి నాకు తులసి పత్రం, భగవంతుడు పూజకు ఉపయోగించేటటువంటి పత్రాలు, తులసి పత్రం, బిల్వపత్రం, ఇవేవైనా కూడా పూజకు ఉపయోగించేటటువంటి పత్రాలు, దాన్ని తీసుకొచ్చి సమర్పించావా చాలు, దాన్నే నేను చాలా సంతోషంగా స్వీకరిస్తాను. తదహం భక్త్యుపహృతం, భక్తితో నువ్వు దాన్ని సమర్పిస్తే దాన్నే నేను తీసుకుంటాను, నీకు అనుగ్రహం చేస్తాను అని భగవంతుడు అన్నాడు. పత్రం పుష్పం ఫలం తోయం, మిగతావన్నీ కూడా ఇంతే. కాబట్టి అక్కడికి ఏమైందంటే, శాస్త్రం ఎప్పుడైనా కూడా ప్రతి ఒక్క మనిషికి తన సామర్థ్యాన్ని అనుసరించి ధర్మాన్ని ఆచరించాలి అని చెప్తుందే తప్ప ఎప్పుడు కూడా బలవంతంగా అది చేయాలి ఇది చేయాలి అని శాస్త్రం ఎప్పుడు కూడా బలవంత పెట్టదు. కాబట్టి మనిషి అయినట్టు అంటే మరి శాస్త్రం మనకి ఇంత అవకాశం ఇస్తోంది. నువ్వు ఇలా చేస్తేనే నీకు మంచి, లేదంటే నీకు ఏమీ లేనే లేదు, నువ్వు పాపి అయిపోతావు, నీకు దుఃఖం వచ్చేస్తుంది, అది ఇది అని చెప్పదు శాస్త్రం. ఏదో నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అది ఇది అని చెప్పదు శాస్త్రం. మన శాస్త్రం ఎప్పుడు కూడా అలా చెప్పదు. నీ సామర్థ్యానికి తగినట్టుగా నువ్వేం చేయగలుగుతావో అది చెయ్యి అని చెప్తుంది. అయితే ఒక మాటను మనం ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏమిటి అనంటే, సామర్థ్యం ఉన్నా కూడా లేదు అని చెప్పి నేను ఇది చేయలేను అని అనడానికి వీల్లేదు. శాస్త్రం మనకి ఇంత అవకాశం ఇచ్చింది కాబట్టి మనం ఏం చేయాలి? నీ సామర్థ్యానికి తగినంత నువ్వు చెయ్యి చాలు అని శాస్త్రం మనకి చెప్పింది. మరి మనకు శాస్త్రం ఇంత అవకాశాన్ని ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మన సామర్థ్యం ఏమిటి అనేదాన్ని మనం తెలుసుకోవాలి. మన సామర్థ్యానికి ఏమాత్రం తక్కువ కాకుండా మంచి పనులను చేయాలి, ధర్మాచరణ చెయ్యాలి. కాబట్టి శాస్త్రం నీకు సామర్థ్యం ఇచ్చినా కూడా, నీ సామర్థ్యం ప్రకారం నువ్వు చెయ్యని చెప్పినా కూడా, మనకు ఉన్నటువంటి సామర్థ్యాన్ని సరిగ్గా తెలుసుకోకుండా, దాని గురించి సరిగ్గా ఆలోచించకుండా, దానికి మనం ఒక పరిమితిని ఏర్పరచుకొని ఇంతే నా సామర్థ్యం ఉన్నా కూడా దాన్ని ఆచ్ఛాదన చేసుకొని ఇంతే నాకు సామర్థ్యం అని చెప్పి మనం తక్కువ చేస్తే అప్పుడు మాత్రం మనకి మంచిది కాదు. కాబట్టి శాస్త్రం మనకి ఇంత అవకాశం ఇచ్చినప్పుడు మనం కూడా ఏం చేయాలి అంటే, మన సామర్థ్యానికి తగినట్టుగా మనం చెయ్యాలి. ఇక్కడ సామర్థ్యం అంటే ఏమిటి? సామర్థ్యం అనేది రకరకాలుగా ఉంటుంది. శారీరకమైన సామర్థ్యం, ఆర్థికమైనటువంటి సామర్థ్యం, ఇలా ఇందాక చెప్పినట్టుగా కాలం మనకి లభించేటటువంటి, అనివార్యంగా మనం చేయవలసినటువంటి బాధ్యతలు చాలా ఉంటాయి. మన మీద చాలా బాధ్యతలు ఉంటాయి. ప్రతి మనిషికి లౌకికమైనటువంటి బాధ్యతలు ఎన్నో ఉంటాయి. అది ఇందాక చెప్పినట్టు చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, ఇంకా ఏవో ఇంటి పనులు, అవన్నీ కూడా రకరకాలుగా ఉంటాయి. ఈ పనులన్నిటినీ అనివార్యంగా ఇవి ఎంత చేయవలసి ఉన్నాయో, ఈ పనులన్నిటినీ కూడా చేసిన తర్వాత
మనకెంత సమయం దొరుకుతోందో అయినంత వరకు ఈ పనులని చక్కగా చేయాలి. అదేవిధంగా దీనికోసం సమయాన్ని మిగుల్చుకోవాలి, ధర్మాచరణ కోసం కూడా మనం సమయాన్ని మిగుల్చుకోవాలి. ఈ రెండింటిని సమన్వయం చేసుకొని మనకి ఎంత సమయం దొరుకుతోందో ఆ ఉన్న సమయంలో మనం ఏం చేయగలుగుతామో దాన్ని చెయ్యాలి. ఇలా చేయడం ద్వారా మనం జీవితంలో ఈ జీవితాన్ని సార్థకపరుచుకోగలుగుతాం. కాబట్టి మనం చేయవలసినటువంటిది ఇది. ఎన్ని పనులున్నా ఆ పనులన్నీ ఉండనే అనివార్యంగా, ఇందాక చెప్పినట్టుగా అవన్నీ అనివార్యం కాబట్టి చేయాల్సిందే. కాబట్టి అనివార్యంగా మనం చేయవలసినటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటి కోసం మనం ఎంత సమయాన్ని ఇవ్వాల్సి వస్తుందో, అనివార్యంగా ఎంత సమయాన్ని ఇవ్వాల్సి వస్తుందో, ఆ సమయం కాకుండా మనకి ఎంత సమయం మిగులుతోందో ఆ సమయంలో మనం ఏమి ఆచరణ చేయగలుగుతామో, ఏమేమి ధర్మాలని ఆచరించగలుగుతామో ఆ ధర్మాల్ని మనం ఆచరించాము అని అంటే అక్కడికి మనం అత్యుత్తమంగా ధర్మాన్ని ఆచరించినట్లే. నేనేదో తక్కువ చేస్తున్నానే అని అనుకోక్కర్లేదు. ఉన్న సామర్థ్యానికి తగినట్టుగా నేను చేస్తున్నానా లేదా, నాకున్న సామర్థ్యానికి తగినట్టుగా నేను చేస్తున్నానా లేదా అనేదే ఇక్కడ ముఖ్యం తప్ప ఇంకోళ్ళు చేసినట్టుగా నేను చేయగలుగుతున్నానా లేదా అనేది మనకి ఇక్కడ అనవసరం. అలా మనం ఎప్పుడు కూడా ఆలోచించకూడదు. ఎందుకంటే శాస్త్రమే మనకి ఈ అవకాశాన్ని ఇచ్చింది. నీ సామర్థ్యానికి తగినట్టుగా చెయ్యి అని శాస్త్రమే మనకి చెబుతోంది. కాబట్టి ఆ ఉన్న సామర్థ్యానికి తగినట్టుగా మనం చేయగలుగుతున్నామా లేదా అనేదే ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఆ సామర్థ్యానికి తక్కువ కాకూడదు, ఎక్కువ చేయవలసిన అవసరమూ లేదు. ఉన్న సామర్థ్యానికి తగినట్టుగా చేస్తే చాలు. ఈ రకంగా చేయడం ద్వారా మనకి ఆధునిక కాలమైనా ఏ కాలమైనా కూడా మనం చక్కగా మంచి మార్గంలో వెళ్ళగలుగుతాం. కాబట్టి ఈ ధర్మ మార్గాన్ని మనం చక్కగా అనుసరించగలుగుతాం, ఆచరణ చేయగలుగుతాం. కాబట్టి అందరూ కూడా యథాశక్తిగా ఉన్నటువంటి సమయం. అందుకే శాస్త్రంలో ఇన్ని మార్గాలు చెప్పారు. ఇప్పుడు శాస్త్రం అందరికీ కూడా నువ్వు అక్షరలక్ష జపం చేయాల్సిందే, ఒక రోజులోనే నువ్వు ఇంత జపం చేయాలి, ఒక రోజులోనే 1000 జపం చేయాలి, 10,000 జపం చేయాలి అని శాస్త్రం చెప్పదు. ఒక సంఖ్యను పెట్టారు, రకరకాల సంఖ్యల్ని పెట్టారు. 108 జపం చెయ్యి, అథవా 300 జపం చెయ్యి, అథవా 500 జపం చెయ్యి, అథవా 1000 జపం చెయ్యి అని శాస్త్రంలో ఇన్ని మార్గాలు పెట్టిందే అందుకోసం. అందరినీ కూడా నువ్వు 1000 జపం చేయాలి అని చెప్పలేదు శాస్త్రం. 1000 జపం చేసే సమయం ఉంది, నీకు సామర్థ్యం ఉంది అంటే తప్పకుండా చేయి, చాలా సంతోషం. అంతకంటే ఎక్కువ కూడా చేయొచ్చు, ఎంతైనా చేయొచ్చు. కానీ ఇంతైనా చెయ్యాలి అని శాస్త్రం చెప్పింది. ఇప్పుడు 108 జపం చేయాలి, ఏదో మంత్రమో నామో 108 జపం చేయాలి అని అంటే దానికి ఎంతసేపు పడుతుంది? 5 నిమిషాలు అథవా 10 నిమిషాలు, మహా అంటే 15 నిమిషాలు, అంతకంటే ఎక్కువేం పట్టదు. 15 నిమిషాలు కూడా నాకు సమయం లేదు అని మాత్రం ఎవరు అనలేరుగా లోకంలో. కాబట్టి శాస్త్రంలో చెప్పినటువంటి పక్షాలన్నింటిలోనూ అన్నిటికంటే కనిష్టమైనటువంటి పక్షం ఇది. కనీసం ఒక 108 అయినా చెయ్యి అని చెప్పింది శాస్త్రం. 108 చేయడానికి ఎంతసేపు పడుతుంది? 10 నుంచి 15 నిమిషాలు, అంతకంటే ఎక్కువ అవసరమే లేదు. అంతకంటే ఎక్కువ చేస్తున్నారు అని అంటే సరిగ్గా చేయట్లేదని అర్థం. ఎందుకంటే అవసరం లేదు కాబట్టి. ఒక మనిషి 108 చేయడానికి 20 నిమిషాలు అరగంట తీసుకుంటున్నాడు అని అంటే ఇక్కడ ఏదో తేడా ఉంది అని అర్థం. కాబట్టి అంతకంటే ఎక్కువ అవసరం లేదు. కాబట్టి ఉన్నటువంటిది ఎంత నువ్వు చేయగలవో అంత చెయ్యి అనే శాస్త్రం చెప్పింది. అందుకోసమే ఇన్ని రకాలుగా ధర్మాచరణని చెప్పిందే అందుకోసమే శాస్త్రం. కాబట్టి సామర్థ్యానికి తగినట్టుగా అందరూ కూడా ధర్మాచరణ చేయాలి. ఇప్పుడున్నటువంటి ఆధునిక కాలంలో కూడా అందరూ కూడా తప్పకుండా ధర్మాచరణ చెయ్యాలి సామర్థ్యానికి తగినట్టుగా. తద్వారానే మనకి శ్రేయస్సుని పొందడానికి ఒక మార్గం అనేది లభిస్తుంది.